పెండ్లి రోజున వేకువజామున నియమిత కర్మల ఆచరించిన సర్వాభరణ అలంకృతులైన తోరములను హస్తముల ధరించిన నలుగురు పెండ్లి కుమారుల దోడ్కొని విజయంబనెడు సుముహూర్తమున యాగశాలకు దశరథుడు వెడలే విశ్వామిత్ర వశిష్ఠాదులతో. మా సోదరుల తనయలు నలుగురు పెండ్లి కుమార్తెలు ఏ తెంచినారు సర్వమంగళాలంకృతలై సర్వభూషణ భూషితలై వేదిక చెంతనే వేచియున్నారు జ్వాలల వోలే వెలుకుచున్నారు అనుచు జనకుడు దశరథాదులను వేదిక చెంతకు తోడ్కొని పోయెను. విశ్వామిత్ర శతానందులను ముందు నిడుకొని వశిష్ఠమోని వైవాహిక క్రియనారంభించెను. వేదోక్తముగా అన్నీ జరిపెను మంత్రయుక్తముగా దర్భలు పరచను. వేదిక ముందు అగ్ని నుంచెను వధూవరుల అభ్యుదయము కొరకు శాస్త్రోక్తముగా హోమము చేసెను. కౌసల్యాసుత ఇదిగో సీత నా సుత సీత ఇక నీ సతి సీత. కౌసల్యాసుత ఇదిగో సీత నా సుత సీత ఇక నీ సతి సీత. నీ జతగూడిన భాగ్యదేవత నిన్నెడబాయని మహాపతివ్రత. నీ జతగూడిన భాగ్యదేవత నిన్నెడబాయని మహాపతివ్రత. పాణిగ్రహణము గావింపుమా పాణిగ్రహణము గావింపుమా అర్ధాంగిగా ప్రతిగ్రహింపుమా అనుచు జనకుడు మంత్రయుక్తముగా రాముని చేతిలో జలము వదలెను. లక్ష్మణ ఊర్మిళను గొనుమా పాణిగ్రహణము గావింపుమా. ఓ భరత మాండవిని గొనుమా పాణిగ్రహణము గావింపుమా. శత్రుఘ్న శృత కీర్తిని గొనుమా పాణిగ్రహణము గావింపుమా. అనుచు జనకుడు నలుగురు వరులను పాణిగ్రహణము చేయగోరెను. దశరథ రాజకుమారులు నల్వురు జనక కుశధ్వజుల నల్వురు తనయల పాణిగ్రహణము గావించినారు. వేదోక్తముగా పెండ్లాడినారు. అగ్నివేదికి ప్రదక్షిణలు చేసి పెద్దలందరికీ ప్రణమిల్లినారు. గగనము నుండి దేవగణములు కురిపించినారు పుష్పవర్షములు. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ.